సూర్యాపేటలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలైపోయింది. విద్యార్హత లేకుండా ఆపరేషన్ చేశాడు సాయి గణేష్ ఆసుపత్రి వైద్యుడు. గర్భసంచి బదులు లివర్ తొలగించాడు ఫేక్ డాక్టర్. దీంతో పేషెంట్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గుట్టు చప్పుడు కాకుండా యశోద ఆసుపత్రికి తరలించి వారం రోజులుగా వైద్యం చేస్తుంది సాయి గణేష్ ఆసుపత్రి యాజమాన్యం. ఈ క్రమంలో పేషెంట్ 2 రోజుల క్రితం మరణించారు. సాయి గణేష్ ఆసుపత్రిలో నకిలీ వైద్యులున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ముందే ఆధారాలు ఇచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు వైద్యారోగ్య శాఖ అధికారులు పట్టించుకోలేదు. ఇక ఈ తప్పును కవర్ చేసేందుకు ఆసుపత్రి యాజమాన్యం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. నిండు ప్రాణం బలి తీసుకున్న తప్పు బయటపడకూడదని ప్రయత్నిస్తోంది. శ్రీ సాయి గణేష్ హాస్పిటల్ నిర్వాహకం గురించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రమేష్, మనం చూస్తున్నాం ఇప్పటికే ఈ హాస్పిటల్ యాజమాన్యం వల్ల ఒక ఫేక్ డాక్టర్ వల్ల ఒక నిండు ప్రాణం కూడా కోల్పోవడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన కేసు నమోదు చేస్తారా పోలీసులు? దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? అసలు డాక్టర్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారా? వరుసగా సూర్యాపేటలోని ఆ ఆసుపత్రులపై మాత్రం విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా వరుసగా ఇలాంటి హరాతలు లేకుండా కానీ ఇక్కడ స్కానింగ్ సెంటర్లు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ యథేచ్ఛగా పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే మొత్తం ఆ స్కానింగ్ సెంటర్ అదేవిధంగా సాయి గణేష్ ఆసుపత్రిపై కేసులు నమోదైనప్పటికీ కూడా డిఎంహెచ్ఓ కానీ అదేవిధంగా అక్కడ యాజమాన్యం కానీ ఎవరు స్పందించలేదు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల క్రితం సాయి గణేష్ ఆసుపత్రిలో వైద్యం వికటించి కూడా మహిళ మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూడింది. అయితే లోపల గుట్టు చప్పుడు కాకుండా మొత్తం ఒక సెటిల్మెంట్ కార్యక్రమం చేసుకున్నారు. ఆ తర్వాత విమర్శలు వచ్చిన తర్వాత కూడా ఎట్టకేలకు రాత్రి కూడా డిఎంఎస్ వచ్చి కూడా సాయి గణేష్ ఆసుపత్రిని సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ముందే ఎప్పటి నుంచో ఐఎంఏ అధికారులు కానీ స్థానికులు కానీ ఎప్పటి నుంచో కూడా ఇక్కడ యథేచ్ఛగా కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలాంటి అనుమతులు లేకుండా అనుభవం లేని డాక్టర్లతో ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి స్కానింగ్ సెంటర్లు ఈ విధంగా ఆసుపత్రులు పెడుతున్నారప్పటికీ కూడా డిఎంహెచ్ఓ ఎలాంటి అంటి ముట్టనట్టుగా వ్యవహరించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ వరుసగా 2 రోజుల క్రితం కూడా చూడడం జరిగింది. రాష్ట్ర వైద్య అధికారులు కూడా వచ్చి కూడా ఇక్కడ మొత్తం తనిఖీలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. డిఎంహెచ్ఓ ఇంత జరుగుతున్నా కానీ ఈ ఘటనపై డిఎంహెచ్ఓ కోటాచలం మీడియా కానీ అసలు జరిగినటువంటి ఆసుపత్రిని సీజ్ చేసినా కానీ ఎలాంటి వివరాలు అయితే వెలువడలేదు. వరుసగా 2 రోజుల క్రితం ఒక మహిళ చనిపోవడం, మళ్ళీ ఒక వారం క్రితం కూడా మరొక మహిళ కూడా ఇదే విషయంలో చనిపోవడం, తరచూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకోవడం పట్ల సూర్యాపేట వైద్య అధికారులపై కూడా పలు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎట్టకేలకి విమర్శలు రావడంతో గుర్తు చప్పుడు కాకుండా ఆసుపత్రిని సీజ్ చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి అయితే సూర్యాపేటలో కనపడుతుంది. రమేష్, అయితే అసలు ఈ హాస్పిటల్ ఎప్పుడు నిర్మించారు? ఎప్పటి నుంచి వైద్య సేవలు అనేది అందుబాటులోకి వచ్చాయి ఈ హాస్పిటల్కి సంబంధించి? అయితే విద్యార్హతలు లేకుండా ఎలా అపాయింట్ చేసుకున్నారు ఆ డాక్టర్ని? గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సూర్యాపేటలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా యాపిల్ స్కాన్ సెంటర్ కానీ అదేవిధంగా సాయి గణేష్ ఆసుపత్రి కానీ అదేవిధంగా శ్రీనివాస ఆసుపత్రి కానీ గతంలోనే వీటిపై కేసులు నమోదైనప్పటికీ కూడా ఆసుపత్రిని సీజ్ చేయాల్సింది పోయి ఎలాంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారం రోజుల క్రితం కూడా మనం చూడడం జరిగింది. ఏసీబీ అధికారులు కూడా ఇదే స్కానింగ్ సెంటర్ ని ఓపెన్ చేయడం కేసులో కూడా ఏసీపీకి పట్టుబడేటువంటి విషయం కూడా అందరికీ తెలిసింది. మళ్ళీ 2 రోజుల క్రితం కూడా ఇదే ఆసుపత్రిలో వైద్యం చేయగా వైద్యం వికటించి కూడా ఏదైతే వారు సర్జరీ చేసే క్రమంలో గర్భసంచి బదులుగా కూడా లివర్ ని కట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ దాదాపు 20 లక్షల వరకు కూడా బిల్ కావడం జరిగింది. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి మహిళ మృతి చెందడం జరిగింది. గుట్టు చప్పుడు కాకుండా కూడా మొత్తం ఇక్కడికి తీసుకొచ్చి అదేవిధంగా ఆసుపత్రిలో బిల్లు అదేవిధంగా ఇక్కడ మహిళా అవసరాలు కూడా సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నంలో చేశారు. కానీ ఈ విధంగా అనుభవం లేని డాక్టర్లతో రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతూ వరుస ఘటనలు చేసుకుంటున్నాయి. 2 రోజుల క్రితం కూడా
ఖమ్మంకు వెళ్లి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని ఖమ్మంకు వెళ్లి చికిత్స నిమిత్తం అక్కడ మరొక మహిళ కూడా వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల పలు విమర్శలు వస్తున్నప్పటికీ కూడా సూర్యాపేట ఆ వైద్య అధికారుల తీరు మాత్రం డిఎంహెచ్ఓ మాత్రం ఇప్పటికీ అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా సీరియస్ కావడం జరిగింది. డిఎంహెచ్ఓ పై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. రాష్ట్ర వైద్య అధికారుల బృందం కూడా ఇప్పటికే 2 రోజులుగా సూర్యాపేట చేరుకొని కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది. రిపోర్టు కూడా రాయడం జరిగింది. త్వరలో డిఎంహెచ్ఓ పై చర్యలు ఉంటాయని చెప్తున్నారు. వరుసగా ఐఎంఏ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా గత కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అప్పుడు ఆసుపత్రిని సీజ్ చేయకపోవడం, ఎలాంటి కేసులు నమోదు కావడం, ఇప్పుడంతా కూడా విమర్శలు రావడం, మహిళలు మృతి చెందిన పట్ల ఇప్పుడు సీజ్ చేయడం పట్ల విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే సూర్యాపేటలో కనపడుతుంది. రమేష్, చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు ఏ సమస్యతో తన హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది? నిజంగా తనకి గర్భసంచి రిమూవ్ చేశారు, ఇక ఆ కారణంగానే చనిపోయినట్లు తెలుస్తుంది. దానికి బదులు వేరే అవయవం రిమూవ్ చేయడం జరిగిందని చెప్పి, అయితే అసలు తనకి ఏ సమస్య ఉండి హాస్పిటల్లో జాయిన్ అయింది? నిజంగానే గర్భసంచి రిమూవ్ చేయాల్సినంత అవసరం ఉందా? అటువంటి వ్యాధితో ఆమె బాధపడుతుందా? అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? కుటుంబ సభ్యులు మాత్రం ఆసుపత్రి జరిగినటువంటి నిర్వాహకానికి డాక్టర్లు మొత్తం ఎట్టకేలకు అక్కడ జరిగినటువంటి ట్రీట్మెంట్ ఖర్చు ఆ 20 లక్షలు, అదేవిధంగా వీరి ఖర్చు కూడా లోపల సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల కూడా వారు మాట్లాడలేనటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. వారం క్రితం కూడా గర్భసంచి ప్రాబ్లంతో కూడా ఈ సాయి గణేష్ ఆసుపత్రికి రావడం జరిగింది. అక్కడ అనుభవం లేని డాక్టర్ ఏదైతే ఆసుపత్రి నిర్వహిస్తున్నారో సందీప్ అనే డాక్టరే వైద్యం చేయడం జరిగింది. గర్భసంచికి బదులుగా కూడా లివర్ ని కట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం అపస్మారక స్థితిలోకి వెళ్లేసరికి కూడా హైదరాబాద్ తరలించడం జరిగింది. 4 రోజుల పాటు కూడా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ కూడా ఆదివారం రాత్రి కన్నుమూయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా ఈ ఆసుపత్రిపై గతంలోనే పోయిన నెల 30వ తారీఖునే కేసు నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. అయినా కానీ అప్పుడు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆ మహిళ వైద్యం వికటించి కూడా చనిపోవడంతో విమర్శలు రావడంతో కూడా గుర్తించప్పుడు కాకుండా నిన్న ఆసుపత్రికి వచ్చి డిఎంహెచ్ఓ సీజ్ చేసినట్లు కూడా అక్కడ వెళ్లిపోవడం జరిగింది. మీడియాతో కూడా మాట్లాడడానికి నిరాకరించడం జరిగింది. తరచూ ఘటనలు జరుగుతున్నా కానీ లోపలనే మొత్తం ఒక సెటిల్మెంట్లు చేస్తున్నారు. కానీ ఇంత జరుగుతున్నా కానీ వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో కాలం నుంచి కూడా తిష్ట వేసిన డిఎంహెచ్ఓ పై పలు ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.